తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం ఆగస్టు 1తో ముగియనుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని 12,000 గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. సాధారణంగా సర్పంచుల పదవీ కాలం ముగిసే కొద్ది రోజుల ముందే ఎన్నికలు నిర్వహించే ఆనవాయితీ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న కోర్టు పరిధిలో రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉన్న కారణంగా జాప్యం జరుగుతోందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అన్ని వర్గాల రిజర్వేషన్లు 50% మించాయంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఎన్నికల వ్యవహారంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పుడు బీసీ గణన చేయాలని సర్కార్ నిర్ణయించిన ఈ వ్యవహారం అంతా పూర్తయ్యేసరికి కనీసం 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయని సమాచారం. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో సర్పంచ్గా తమ సత్తా నిరూపించుకుందాము అనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వం తాజాగా సర్పంచ్ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్ల నియామకం చేపట్టడంతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందా లేక పాలనలో ప్రజలు ఇబ్బందులు పడనున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గ్రామాల పరిస్థితిపై భారత్ టుడే ప్రత్యేక కథనం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1195 గ్రామ పంచాయతీలున్నాయి. తాజాగా ఇందులో 8 గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 సంవత్సరాల పాటు సర్పంచ్ల పాలనలో సాగిన గ్రామ పంచాయతీలు ఇప్పుడు స్పెషల్ అధికారుల చేతిలోకి వెళ్లనున్నాయి. అయితే కొద్ది నెలలుగా ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధపడింది. అందుకు అనుగుణంగా త్వరితగతిన ఎన్నికలు నిర్వహణకు గాను ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక గ్రామ పంచాయతీల్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేసేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీతో సహా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టుల నాయకులు హడావిడి మొదలుపెట్టారు. ఇక రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, పోటీ పడే తరుణం ఆసన్నమైందని అందరూ ఊహించారు. బీసీ జనాభా అనుగుణంగా రిజర్వేషన్లు జరపలేదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆశావహులు తీవ్ర అసంతృప్తిలో పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించేటటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బీసీ గణన పేరు మీద కొంతమేర ఆల్రెడీ గణన చేసినప్పటికీ ఆ తర్వాత వాళ్ళే కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ నిర్వహిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి గ్రామాల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా కోర్టుకు వెళ్ళింది. నెక్స్ట్ కనుక స్పెషల్ అధికారులు ఇస్తే 5-6 గ్రామ పంచాయతీలకు కూడా ఒక కార్యదర్శి అయినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. స్పెషల్ అధికారులు విపరీతమైన అవినీతికి పాల్పడి అవినీతి చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించాలి. లేని పక్షంలో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులన్నీ పక్కదారి పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నల్గొండ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 5 సంవత్సరాల పాటు సర్పంచ్ల పాలన ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల సర్పంచ్లు అభివృద్ధి చేయకపోగా కొన్ని చోట్ల అభివృద్ధి జరిగింది. జిల్లాలోని మునుగోడు, చండూరు, నకరికల్, చిట్యాల, యాదగిరిగుట్ట, నేరేడుచర్ల, చౌటిప్పులను నగర పంచాయతీలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడ కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. జిల్లాలోని అధికార పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా అధిక సీట్లు గెలుచుకోవాలని నిర్ణయానికి రాగా కాంగ్రెస్ పార్టీ సైతం మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి రానున్న ఎన్నికలకు ఆ పార్టీ సత్తా చూపేందుకు సైతం సిద్ధమయ్యారు. ఎన్నో ప్రాణత్యాగాల ఫలితమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయడనుకున్నాం, కానీ పంచాయతీ సర్పంచ్లకు కూడా నోటిఫికేషన్ వేయడని ఈ మధ్య తెలిసిపోయింది. కేవలం ఆఫీసర్ల నియామకం, ఆఫీసర్ల ద్వారా పరిపాలన జరిపిస్తా అంటే ఇప్పుడున్న ప్రభుత్వ ఆఫీసర్లే ఆఫీస్కి సరిగ్గా రావట్లేదు. ఇక గ్రామాలలో ఆఫీసర్లతో పరిపాలన అంటే ఇక పిచ్చోళ్ళు కొట్టుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ గ్రామాలలో ఎన్నికలు నిర్వహించి
ప్రజలకు సంక్షేమ నిధులు అందజేయాలని కోరుకుంటున్నాను. హైకోర్టు తీర్పుతో మరోమారు ఎన్నికలు వాయిదా పడ్డం, స్పెషల్ ఆఫీసర్లను నియమించి గ్రామ పంచాయతీలు వారి కనుచూపుల్లోనే పరిపాలన సాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందా లేకుంటే అభివృద్ధికి నోచుకోకుండా పోతాయా అనేది మున్ముందు చూడాల్సిన పరిస్థితి. ఇక గ్రామాల్లోని ప్రజలు మాత్రం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే ఎన్నికైన సర్పంచ్ బాధ్యతతో పనిచేసేవాడిని అంటున్నారు. మరికొందరైతే ఆఫీసర్లు తమ పని భారాన్ని మరింత పెంచుకోవడంతో గ్రామాలపై దృష్టి సారిస్తారని అంటున్నారు. కొద్ది రోజులు గడిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో తెలుస్తుంది. ప్రజలు మాత్రం కొంత లాభం కొంత నష్టం ఉంటుందంటూ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశ అభివృద్ధికి పునాదులు గ్రామ సీమలు. అలాంటి పల్లెల్లో స్పెషల్ ఆఫీసర్లు రానున్నారు. నిన్న మొన్నటి వరకు గ్రామ సర్పంచుల పాలనలో కొనసాగిన పల్లెలు కార్యదర్శుల పాలనలో కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర సర్కార్ కార్యాచరణ రూపొందించింది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా గ్రామంలోని ప్రజల కోసమే రూపొందించబడుతుంది. అయితే గ్రామాభివృద్ధి కోసం రూపొందించిన వ్యూహాలు, పథకాలు గ్రామాలలో అమలు చేసిన నాడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి. అవి నెరవేరాలంటే ప్రజల మనిషి ఒకరు ఉండాలి. వారు ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడే పథకాలు ప్రజల కోసం ఉపయోగపడతాయి. అలాంటి వ్యక్తే గ్రామ సర్పంచ్. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గత కొన్నేండ్లుగా సర్పంచ్ పాలనలో కొనసాగిన నిజామాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీలు ఆగస్టు 2 నుండి స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్లనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు జిల్లా అధికారులు. కొత్త వాటికి భవనాలు, ఆస్తుల పంపకం, సిబ్బంది నియామకం తదితర అంశాలపై జిల్లా యంత్రాంగానికి ఆ శాఖ దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నూతన పంచాయతీలకు కొత్త పాలన ప్రారంభం కానుంది. గత సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో భాగంగా గిరిజన తండాలతో పాటు అనుబంధ గ్రామాల్లోనూ కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుత పంచాయతీల పాలకవర్గం గడువు ఆగస్టు 1న ముగియనుంది. పాత వాటితో పాటు కొత్త వాటికి కలిపి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. గడువు ముగిసేలోగా ప్రక్రియ ముగించాలనుకున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల అంశంపై కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త పంచాయతీల ఏర్పాటు, పాలకవర్గాల గడువు ముగింపు తరుణంలో పర్సన్ ఇన్ఛార్జీల నియామకం, 4వ విడత హరితహారం, గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు అంశాలపై దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు రాష్ట్ర అధికారులు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత పంచాయతీల నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడుతున్న వాటికి వస్తు సామాగ్రి పంపిణీ, సిబ్బంది, ఆస్తుల పంపకం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు తెరవనున్నారు. కొత్త వాటిల్లో అందుబాటులో ఉన్న భవనాలను గుర్తించి వాటిలో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఆగస్టు 1 నుంచి పర్సన్ ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉంది. కొత్త పాలకవర్గం ఏర్పడే వరకు అధికారులు బాధ్యులుగా ఉంటారు. అయితే గ్రామదర్శుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒక్కొక్కరు 4-5 పంచాయతీలకు ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇప్పుడు కొత్తవి ఏర్పడ్డాయి. వీటి బాధ్యతలు కూడా ఉన్నవారికే అప్పగించనున్నారు. జిల్లాలో పాత పంచాయతీలు 312 ఉన్నాయి. వీటిని 223 క్లస్టర్లుగా విభజించారు. ప్రస్తుతం 97 మంది గ్రామ కార్యదర్శులు పనిచేస్తున్నారు. అయితే పాత గ్రామ పంచాయతీతో పాటు నూతనంగా ఏర్పడ్డ 162 గ్రామ పంచాయతీలతో కలుపుకొని మొత్తం జిల్లాలో 530 రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటి వరకు సర్పంచ్ పాలనకు అలవాటు పడిన తాము స్పెషల్ ఆఫీసర్ల పాలన తమకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ అంటేనే ఆయనకు ఒక అడిషనల్ డ్యూటీ ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఆల్రెడీ తన కార్యక్రమాల్లో బిజీ ఉంటాడు కాబట్టి అంత పూర్తి సమయం ఇక్కడ ఈ గ్రామ అభివృద్ధి కోసం ఆయన కేటాయించలేడు. సర్పంచ్ అనేది ఏంటంటే మనం ప్రథమ పౌరులు అంటాం. ఈ గ్రామానికి ప్రతి గ్రామానికి సర్పంచ్ అనేది ప్రథమ పౌరులు అంటాం. మనము ఉదయం లేవగానే అంటే ఒక వ్యక్తి తను లేవగానే తన ఇంటి ముందు చెత్త కనిపించినా కానీ, ఆ డ్రైనేజ్లలో ఎలాంటి కచరా కనిపించినా కానీ మొదట గుర్తొచ్చేది సర్పంచే. కాబట్టి సర్పంచ్ లేనప్పుడు వారికి జనము ప్రజలు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుందని, దీని ప్రభావం రాష్ట్ర అభివృద్ధిపై పడే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు ఇప్పటికీ చాలా గ్రామాలలో కార్యదర్శులు లేరని,
5-6 గ్రామాలకు ఒక కార్యదర్శి ఉన్నాడని గ్రామ పాలనా పగ్గాలను వారికి అప్పగిస్తే ఎలా పరిపాలన కొనసాగిస్తారని ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్స్ వచ్చేటప్పటికి మామూలుగా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి జనాలకు అందకపోవడము ఆఫీసర్స్ అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మరియు అభివృద్ధి కూడా కొంచెం సాగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు స్పెషల్ ఆఫీసర్స్ ఎక్కడో మండల్లో ఉంటారు కాబట్టి వారికి కూడా ఒక 20 గ్రామాలు చూసుకోవాలి కాబట్టి ప్రతినిత్యము అంటే గ్రామాలను సందర్శించే టైం ఉండదో వారికి కూడా అధికారికంగా అన్ని పనులు చేయాలి కాబట్టి సర్పంచ్ల పాలన ఉంటేనే మాకు లాభం ఉంటుందండి. విలేజ్ వాళ్ళకి ఏ చిన్న విషయమైనా కానీ సర్పంచ్ ఆధ్వర్యంలో మాకు తీరుతుంది. స్పెషల్ ఆఫీసర్ వస్తే మాకు కొంచెం లేట్ కావచ్చు. మొత్తానికి విలేజ్లో ఎట్లుంటుందంటే తల్లిలేని పిల్లల్లాగా అయిపోతుంది. కార్యదర్శుల పరిపాలన వల్ల సక్రమంగా వాళ్ళు విలేజ్లోకి రాక ఇన్ఛార్జులు అవ్వడం వల్ల అనేక గ్రామాలకు ఇన్ఛార్జులుగా ఉండడం వల్ల ఊళ్ళలోకి సరిగ్గా రావడం లేదు కాబట్టి ప్రజలు అధిక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినా కానీ గ్రామ పంచాయతీకి వెళ్ళేసరికి అక్కడ ఎవరు ఉండకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధుల పాలనలో కొనసాగిన గ్రామ సీమలు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఎలా కొనసాగుతుందో వేచి చూడాలి. సర్పంచ్ పాలనకు అలవాటు పడ్డ గ్రామ ప్రజలు మాత్రం ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందో లేదో వేచి చూడాలి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల పరిస్థితిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. గ్రామాలే దేశానికి పట్టుకోమన్నారు మహాకవి. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించున్న గ్రామ పంచాయతీ వ్యవస్థ ఈ రేపటితో ముగియనుంది. అయితే ఇప్పటి ప్రభుత్వం గ్రామ పంచాయతీల సర్పంచుల పాలన వ్యవస్థను కొత్త రూపం తీసుకొచ్చింది. స్పెషల్ ఆఫీసర్ పాలన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనిపై మాత్రం మాట్లాడడానికి ఇక అంకాపురం నుండి సర్పంచ్ ఉన్నారు. వీని అడిగి మరి అది మేడం చెప్పండి, ఇప్పుడు రేపటితో మీ సర్పంచ్ పాలన ముగియనుంది, ఎలా ఉండబోతుంది? గ్రామంలో సర్పంచ్గా ఉంటే ప్రతిరోజు ప్రతినిత్యం లేవగానే గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా తీర్చడానికి అందుబాటులో ఉంటారు. అట్లాగే స్పెషల్ ఆఫీసర్స్ వచ్చేటప్పటికి మామూలుగా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి జనాలకు అందకపోవడము ఆఫీసర్స్ అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మరియు అభివృద్ధి కూడా కొంచెం సాగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు స్పెషల్ ఆఫీసర్స్ ఎక్కడో మండల్లో ఉంటారు కాబట్టి వారికి కూడా ఒక 20 గ్రామాలు చూసుకోవాలి కాబట్టి ప్రతినిత్యము అంటే గ్రామాలను సందర్శించే టైం ఉండదో వారికి కూడా అధికారికంగా అన్ని పనులు చేయాలి కాబట్టి సర్పంచ్లుగా ఉన్నప్పుడు ప్రతి విషయానికి చిన్నది ఏదైనా ట్యాప్ రాకపోయినా, ఏదైనా పైప్ లైన్ లీకేజ్ అయినా, చెత్త అయినా, ఈవెన్ లైట్లు రాకపోయినా, ఏది లేకపోయినా వచ్చి మార్నింగ్ 6 o'clock నుంచే గ్రామ పంచాయతీలో చెప్తూ ఇది కావాలి అంటే మన సఫాయి సిబ్బందితో చెప్పించి వెంటనే వాటిని శుభ్రం చేయించడము. ఎవరైనా అధికారులు వస్తున్నారంటే మొన్నటి నుండే ఎంబడుండి వాళ్ళ చుట్టూ తిరుగుతూ అందరూ సాఫ్ చేయించడం, ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఊరు మొత్తం కలుపుకొని చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు ఏమైతుంది అంటే స్పెషల్ ఆఫీసర్స్ వచ్చేటప్పటికి వారికి సరైన టైంకి ఇక్కడికి రాకపోవడము కుదరదో కాబట్టి కొంచెం అభివృద్ధి అనేది ముందుకు సాగే రకంగా ఉండకపోవచ్చు అని మా అభిప్రాయం. మీరు చెప్పండి, రేపటితో మీ సర్పంచ్ పాలన ముగుస్తుంది, కొత్త స్పెషల్ ఆఫీసర్ల పాలన తీసుకొస్తుంది, దీనివల్ల మీకు లాభం నష్టం ఎట్లా ఉంది? సర్పంచ్ల పాలన ఉంటేనే మాకు లాభం ఉంటుందండి. విలేజ్ వాళ్ళకి ఏ చిన్న విషయమైనా కానీ సర్పంచ్ ఆధ్వర్యంలో మాకు తీరుతుంది. స్పెషల్ ఆఫీసర్ వస్తే మాకు కొంచెం లేట్ కావచ్చు. మొత్తానికి విలేజ్లో ఎట్లుంటుందంటే తల్లిలేని పిల్లల్లాగా అయిపోతుంది సర్పంచ్ లేకపోతే అని మా ఒక్కరోజుతో మొత్తం మారిపోనుంది. తెలంగాణ వ్యాప్తంగా సర్పంచుల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీల పరిపాలన సమాప్తం కానుంది. రాష్ట్రంలో బీసీ గణన పూర్తయ్యేసరికి కనీసం 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో గ్రామాల్లో సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించేందుకు సర్కారు సన్నద్ధమైంది. ఇక ఖమ్మం జిల్లాలో సరిగ్గా 5 ఏళ్ల క్రితం నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు గ్రామ ప్రథమ పౌరులుగా పాలనలో భాగమయ్యారు. ఇప్పుడు వారు పదవీ విజిత్యులు కానున్నారు. రాష్ట్రంలో గ్రామ ప్రథమ పౌరుడు ఇక లేనట్లేనా? గ్రామాల్లో సమస్యలు అధికారులు పట్టించుకుంటారా? మురికినీటి సమస్య, తాగునీటి సమస్య, రోడ్ల సమస్య, ఇలాంటి వాటిపై స్పెషల్ అధికారులకు అవగాహన ఉంటుందా అనే దానిపై కొంత సందిగ్ధత నెలకొంది. పంచాయతీల పాలన ముగిసి ప్రత్యేక అధికారి పాలన కొనసాగితే ఎలా ఉంటుంది అనే విషయంపై ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు
మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 427 పంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 205 పంచాయతీలు ఉన్నాయి. వీటితో పాటు మరో 167 కొత్త పంచాయతీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇప్పటికే కొత్త పంచాయతీ భవనాలను సైతం అధికారులు గుర్తించారు. ఇందుకోసం 92 కొత్త భవనాలు అద్దెకు తీసుకున్నారు. ఇప్పటికే 585 మంది ప్రత్యేక అధికారుల ఎంపిక కూడా పూర్తయిందని సమాచారం. ఆగస్టు 2న ఈ కార్యక్రమాన్ని పండుగలా జరపాలని ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో పంచాయతీలకు సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఉన్నవారు ఉద్వేగానికి లోనవుతున్నారు. ఇన్నాళ్లు తాము కూర్చున్న కుర్చీలకు తమకు రుణం తీరిపోయిందని ఉద్వేగానికి లోనవుతున్నారు. పంచాయతీ పాలన టైం అయిపోయినా కానీ ఇంకా డేకిస్తూ కలెక్టర్లే కొనాలంటాడు, ఇలా స్పెషల్ ఆఫీసర్లు కొనాలంటాడు, ఏదో కాలయాపన చేస్తా ఉన్నాడు. ఈ కాలయాపన వల్ల అభివృద్ధి కుంటుపడతా ఉన్నది. అసలు పంచాయతీ సర్పంచ్ ఉంటే ఈ లైట్లని, లేకపోతే మురికి కాలువలన్నీ, డ్రైనేజీలన్నీ ఇవన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది. పంచాయతీ ఎలక్షన్లు అనేది పెట్టాల్సిందే కంపల్సరీగా. టైం అయిపోయింది, పెట్టాలి. కలాపం చేయొద్దు. ఏదైనా టైంకి అయిపోయినప్పుడు పెట్టాల్సిందే. ఇప్పుడు ఒక ఆయన రిటైర్డ్ అవుతాడు, ఆయన స్థానాలు ఇంకోటి వస్తాడుగా, అట్నే ఇది కూడా అంతే. దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు. అటువంటి గ్రామాలు అభివృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేది ప్రభుత్వ పెద్దలు చెబుతుంటారు. కానీ ఖమ్మం జిల్లాలోని ఇంకా కొన్ని గ్రామాల్లో మౌలిక వసతులు లేని పరిస్థితి నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కొంతవరకు పాలన గాడిన పడింది. అయితే ఇటువంటి సమయంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రజల నుంచి మిశ్రమ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, పాలన సవ్యంగా సాగాలన్నా, సంక్షేమ పథకాలు పేదలకు చేరాలన్నా గ్రామ పంచాయతీలే కీలకం. ఇవి దేశ ప్రగతికి చిహ్నాలు. ఈ క్రమంలో ప్రభుత్వం స్థానిక పాలనకు పెద్దపీట వేసింది. విధులు, నిధుల వినియోగంలో సంస్కరణలు చేసి ప్రథమ పౌరులను ప్రోత్సహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీల పరిస్థితిపై స్పెషల్ ఫోకస్. సర్పంచులు గ్రామాలకు రారాజులు. అయితే గత 5 ఏళ్లలో వారి పాలనలో చేసిన అభివృద్ధి, మరిచిన పనులు, వచ్చిన అవినీతి ఆరోపణలపై తీవ్ర చర్చ జరుగుతోంది. పదవీకాలం ముగియడంతో మరికొంతకాలం ఉంటే తాము ఇంకా బాగా పనిచేసేవాళ్లమనే వారు కొందరైతే ఎంత సంపాదించుకోగలిగామా అంటూ లెక్కలేసుకుంటున్న వారు ఇంకొందరు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన సర్పంచులు ఒకవైపు, అవినీతి మరకలతో గ్రామాలకు అన్యాయం చేసిన వారు మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు కనిపిస్తారు. 24 గంటల్లో ఈ డే టైం వర్కింగ్ అవర్స్ కాకుండా ఆ సమయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఈ వర్కింగ్ అవర్స్లో అధికారులకు తెలియజేయడానికి సర్పంచులు, ప్రజాప్రతినిధులు అయితేనే సరిగ్గా ఉండే. అటువంటిప్పుడే ఈ గ్రామాల్లో ఉన్న సంక్షేమ పథకాలే కానీ, గ్రామ అభివృద్ధి పథకాలే కానీ సక్రమంగా వినియోగించబడి గ్రామ అభివృద్ధికి దోహదం చేస్తుంది. కానీ ప్రత్యేక అధికారులు ఉండడం వల్ల అధికారులు సరైన విధంగా గ్రామం మీద అవగాహన లేకపోవడము, పర్యవేక్షణ లేకపోవడము, 2-3 గ్రామాలకు ఒక ప్రత్యేక అధికారి ఉండడం, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులు ఉండడం వల్లనే గ్రామ అభివృద్ధి చెందుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి చాలానే ఉందని ప్రజలంటున్నారు. ఎన్నికలు నిర్వహించేదాకా తమ బాధ్యతలను పొడిగించాలని సర్పంచులు కోరుతున్నా ప్రభుత్వం ప్రత్యేక పాలన వైపే మొగ్గు చూపుతోంది. సర్పంచుల పాలన గడువు ముగియగానే కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఇవి ఇప్పట్లో ప్రభుత్వం నిర్వహించేలా కనిపించడం లేదు. బీసీ రిజర్వేషన్లో స్పష్టత లేదంటూ కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిపేశారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన బీసీ గణనను త్వరితగతిన పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీనివల్ల గ్రామాల్లో స్థానిక పాలనకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈలోపు ప్రత్యేక పాలన పట్టాలెక్కేలా కనిపిస్తోంది.
నాకు పై అధికారి స్పెషల్ అధికారి ఉన్నాడు, ఆయన చేయాలి నేను చేయాలి, వీళ్ళిద్దరు కమ్యూనికేషన్లో ఈయన మీద ఆయన మీద చెప్పుకొని ఆ సమస్య అక్కడనే ఉండిపోతుంది. కాబట్టి సర్పంచులకు పర్సనల్ ఇన్ఛార్జ్ ఇచ్చి పరిపాలన కొనసాగిస్తే అనినిత్యం గ్రామంలో ఉండి పొద్దున సాయంత్రం ఎక్కడ కలిసినా ఫోన్ కాల్తో వచ్చి సమస్యలు సాల్వ్ చేసేటువంటి సర్పంచ్ను వదిలిపెట్టి ప్రత్యేక అధికారిని ఇవ్వడం అయితే చాలా బాధాకరమని చెప్తున్నాం. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ వాళ్ళు అడిగేది కనుక ఆయనను పోయి ఇంతగా ప్రజాప్రతినిధిగా ఉన్నోళ్ళు అయితే అన్ని కష్టసుఖాలు తెలుస్తాయి కనుక, బాధ్యతలు తెలుస్తాయి కనుక ఆ విషయాన్ని సర్పంచ్ వరకే మనకి ఇన్ఛార్జిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. పంచాయతీరాజ్ కొత్త చట్టం వచ్చే నెల 2 నుంచి అమల్లోకి రాబోతోంది. ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, అధికారులు మరింతగా విధులను నిర్వర్తించేందుకు చట్టంలో అనేక అంశాలను పొందుపరిచారు. గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయం అన్న నినాదాన్ని నిజం చేసేలా కొత్త చట్టానికి రూపకల్పన జరిగింది. మరోసారి సేవలందించేందుకు ప్రస్తుత పాలక వర్గాల్లో ఉన్నవారు ఇతరులు ఎవరికి వారు వ్యూహరచన చేసుకుంటున్న తరుణంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఎలాంటి చూడాలి? రీజనల్ డెస్క్, భారత్ టుడే. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.